పవన్ కళ్యాణ్ గురించి ఏదన్నా అంటే మూతి పగులుతుంది అంతే. అంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరిలో సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్. కళ్యాణ్ని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బుర్ర లేదని అర్థం, అంతే, ఇంకేం లేదు. పవర్లో లేనప్పుడే చాలా చేశాడు, పవర్ వచ్చిన తర్వాత ఆపడం కష్టం. కళ్యాణ్ గారిని కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేసినా ఆయన పైన మాత్రమే ఉంటారు, అది మాత్రం చెప్పగలను ఎప్పటికైనా. కళ్యాణ్ డిప్యూటీ సీఎం పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా డెవలప్మెంట్ ఉంది. మాది చాలా అంటే పాత అంటే రోడ్లు కూడా ఏమీ లేని ప్లేస్, ఇప్పుడు రోడ్లు వచ్చాయి, వాటర్ వస్తుంది, చాలా బాగుందండి. జగన్ బెస్టా పవన్ కళ్యాణ్ బెస్టా పాలిటిక్స్? మాకెంతున్నా కానీ పవన్ కళ్యాణ్ బెస్ట్. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం? పవన్ కళ్యాణ్ ఎందుకంటే ప్రజలందరినీ బాగా చూస్తాడు. అంటే కళ్యాణ్ గారు మేడం చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా కళ్యాణ్ గారు? ఉన్నాయి. మీరు ఓటు వేస్తారా ఫ్యూచర్లో? అండి నమస్తే. మన పవన్ కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ అండి? మంచోడే, పాలన బాగా చేస్తున్నాడు. చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కళ్యాణ్ ముక్కలో ఏం చెప్తారు ఆయన గురించి? మంచోడనే చెప్తాం, ఆయన పాలన బాగుంటుందని చెప్తాం. ఫ్యూచర్లో మీకు ఓటేసే అవకాశం వస్తే వేస్తారా ఆయనకు? తప్పకుండా వేస్తారు. చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి పని చేస్తున్నారు కదా అక్క, ఎలా అనిపిస్తుంది ఆయన పాలన? బాగుంది, అందరిపైన కొంచెం బెటర్. అంటే మా పిల్లల కన్నా నా ప్రజలే ఎక్కువ అన్నారు, ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒక అభిమానిగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోజుకు 50 అంటే రోజుకు 2 కోట్లు తీసుకున్న వ్యక్తి ప్రజల కోసం ఎండల్లో వానల్లో కష్టపడుతున్నారు, ఏం చెప్తారు ఆయన గురించి? అందరిపైన ఆయన బెటర్ అని తెలుస్తుంది కదా ఇప్పుడు అందరికీ. సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా కళ్యాణ్ గారు? అవ్వచ్చు, ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఓకే. మీకు ఎందుకు కళ్యాణ్ గారు అంటే ఇంత అభిమానం? మూవీస్ ఉన్నప్పటి నుంచి అభిమానం, ఇప్పటి సంబంధం కాదు, మూవీస్లో నుంచి ఇష్టం అంతే. వన్ వర్డ్లో ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి? సూపర్ హీరో అంతే. కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. అందరు రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఈయన హానెస్ట్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో మార్గంలోనే అడ్డదారులు తొక్కుంటూ వస్తారు, అది మాత్రం చెప్పగలను. హానెస్ట్ ఈస్ ద బెస్ట్ పాలసీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఐ హ్యావ్ సీన్ ఇన్ ద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు. ఎందుకు మేడం ఇంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు? ఆయన హానెస్టీ చూసిన వాళ్ళకే తెలుస్తుంది, ఆయన అభిమానం ఏంటి అన్నది, ఆయన ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. అంటే కళ్యాణ్ గారిని అంటే చూస్తున్నాం మేడం, కళ్యాణ్ గారిని ఎక్కడో ఒక చోట కిందికి తొక్కాలని, డిప్యూటీ సీఎం నుంచి పక్కన జరపాలని చాలామంది కొంతమంది నాయకులు కొన్ని మాటలు మాట్లాడతారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేసినా ఇంకేం చేయలేరు పవన్ కళ్యాణ్ గారిని. ఆల్రెడీ ఒక స్టాండర్డ్, ఒక రిమార్క్ క్రియేట్ చేసుకునే ఉన్నారు. దే కాంట్ డూ ఎనీథింగ్. డిప్యూటీ సీఎంని ఇంకేమీ చేయలేరు, ఇంకా సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్యూచర్లో. దట్స్ గ్రాండ్ షూర్ ఫర్ దట్. నా పిల్లల కన్నా ప్రజలు ఎక్కువ ఉన్నారు కళ్యాణ్ గారు, ఒక పబ్లిక్గా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు హ్యావ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ ఆల్సో. ఐఎమ్ సీయింగ్ ద గ్రేట్ లీడర్. వచ్చిన డబ్బుల్లో డిప్యూటీ సీఎంగా జీతం తీసుకోవట్లేదు, సినిమాలు చేసిన వచ్చిన డబ్బుల్లో ప్రజలకే ఖర్చు పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? ఇట్స్ హ్యాపీ. వీ హ్యావ్ టు సీ ద ట్రూ లీడర్ రైట్ ఇన్ ఎవ్రీ పర్సన్. అంటే రాబోయే రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారికి అండగా తోడుగా ఓట్లు వేసి గెలిపిస్తారంటారా? తప్పకుండా, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఓవరాల్గా వన్ వర్డ్లో ఏం చెప్తారు కళ్యాణ్ గారు? ఈజ్ అ గ్రేట్ లీడర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పాలన చాలా బాగుందండి. ఓటర్లు ఏ నమ్మకంతో అయితే ఆయన్ని గెలిపించారో ఒక అదే బాధ్యత మీద కూడా అతను కూడా తన బాధ్యతని నిర్వర్తిస్తూ ప్రజల్లోకి మమేకమవుతూ, అంటే ఇనిషియల్గా ప్రజలు ఏమనుకున్నారంటే ఏదో సినిమా ఫేమ్తో ఒక స్టార్ హీరోగా గెలుస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, సినిమాల్లోకి వెళ్ళిపోతాడు అనుకున్నారు. బట్ ఒకటండి, కొంతమంది ఆయన ఆపాలి అని కొంతమంది కిందికి లాగుతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అదేనండి, జస్ట్ ఇప్పుడు చెప్పా, పవర్లో లేనప్పుడే ప్రజల కోసం చాలా చేశాడు, ఇంకా పవర్ వచ్చిన తర్వాత ఆపడం కష్టం అండి. అంటే ఏది కూడా వైలేట్ అవ్వట్లేదు, యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్, గవర్నమెంట్ రూల్స్ పాటిస్తూ ప్రోటోకాల్ ప్రకారం చేస్తూ. మొన్న ఒక కిందటి వారంలో కూడా ఒక సభలో సీఎంకి ప్రోటోకాల్ ఇస్తూ, ఒక అమిత్ షా గారికి ప్రోటోకాల్ ఇస్తూ అన్నీ చేశారు తప్పితే మోడీ గారితో కూడా చాలా మమేకమై ఉంటూ చాలా బాగుందండి పాలన. అప్పుడమైతే కష్టం.